గోదావరి అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తున్నప్పుడు నీళ్లు వింత వింతగా వంపులు తిరుగుతాయి. 16 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టిన ఈ అందమైన అమ్మాయి జీవితంలో కూడా అలాంటి మార్పులే జరిగాయి. నిశ్శబ్దంగా ఉన్న చెరువులోకి గులకరాయి విసిరినట్టు ఏదో అలజడి. ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసుకునే లోపే అన్నీ చకచగా జరిగిపోయాయి. దారి తప్పడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులు ఈ అమ్మాయి తొక్కేసింది. తను చేస్తున్నది తప్పు అని తెలిసేలోపే చాలా పెద్ద తప్పు చేసేసింది. మరి 3-4 నెలలు వెనక్కి వెళ్తేనే కదా 7 అడుగులు వేయకుండానే ఈ 16 ఏళ్ళ అమ్మాయి ఏం చేసిందో అర్థమయ్యేది. సో గో. ఏ పూజ లే లేమంటున్నానా? పెద్దదాని అవుతున్నా బుద్ధి లేదా నీకు? లే లే పూజ.
అయ్యో మమ్మీ లేచాను. వెళ్ళు, త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు. వెళ్ళమంటున్నానా? వెళ్ళు. అయ్యో మమ్మీ మా ఆపవి నేనసా. ఆ మాట నాకు కాదు, మీ డాడీకి చెప్పు. చెప్తా. నాకేం భయం? ఎక్కడున్నాడు? నీ వెనకాల. ఈ మాత్రం హుషారు చదువులో చూపించుంటే మంచి ర్యాంక్ వచ్చేది. ఎర్లీ మార్నింగ్ లేవాలి, స్టడీస్కి ప్రిపేర్ అవ్వాలి, కాలేజీకి వెళ్ళటానికి ఇంకా తొందరగా రెడీ అవ్వాలి. ఇవన్నీ నేను చెప్తే గానీ తెలుసుకోలేనంత చిన్న వయసు కాదు నీది. సర్లే, ఈ డబ్బు బీరువాలో పెట్టి కాలేజీకి వెళ్ళటానికి త్వరగా రెడీ అవ్వు. బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీలు 2 తిను. ఎక్కువైతే క్లాస్లో నిద్ర వస్తుంది. 2 ఇడ్లీలా? పూజ, స్నానానికి వెళ్ళావా? వెళ్ళాను. ఏం తింటున్నావురా నువ్వు? ఎంత అందంగా ఉన్నావురా. ఏ ఉన్నావురా. మీ ఇంటి పక్కన నేను పుట్టుంటే కథ వేరుగా ఉండేది. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను రా. పూజ, రాక్షసి. వస్తున్నాను. ఎవరు చూడట్లేదు కదా. శంకర, శివ, గంగాధర, పొద్దునే లేస్తే ఈ పాటలుండవు కదా. ఏం పిల్లలో ఏమో, చెప్తే వినిపించుకోరు. హారతి తీసుకో. ముసలి ఆపవే. ఉండు. పూజ, టిఫిన్ చేసి వెళ్ళు. ఏం పిల్లో ఏమో, పొద్దునే లేవాలని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోరు. కూర్చొని తెలివే. అబ్బా, మీ ఆయన 2 ఇడ్లీలు తినమన్నాడే. అవి కూర్చున్న లోపు నన్ను తినేసేయచ్చు. చూడు, అప్పుడే అయిపోయింది. ఏంటి, సరిగా తిను. పూజ, మంచినీళ్ళు. పూజ, వస్తున్నాను డాడీ. మెల్లగా. బాయ్. ఏమా తిన్నావా? బాగా తిన్నావా అని అడుగుతున్నాను. కాలేజీలో ప్రిన్సిపాల్ కూతురు చదువులో అక్కడ ఉంటుందనుకుంటారు. నువ్వు అక్కడే ఉన్నావు, కానీ తింటంలో పడుకోవటంలో. బయలుదేరు. ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లల్ని తిడుతూ హద్దుల్లో పెట్టాలనుకోవడం చాలా కామన్. కానీ బాయ్ ఫ్రెండ్ ఎప్పుడు దొరుకుతాడా అని కలలుగానే ఓ వయసుకొచ్చిన ఇలాంటి అల్లరి పిల్లని మాటిమాటికి తిడుతూ తమ కండిషన్స్లో పెట్టాలనుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో మీరే చూడండి. పూజ, ఫ్రెండ్స్తో అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా క్లాస్కి వెళ్ళు. ఓకే డాడీ. గుడ్. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఏదో కావాలనిపిస్తోంది, కానీ ఏం కావాలో అర్థం కావడం లేదు. ఏదో చేయాలనిపిస్తుంది, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. మొత్తానికి నాకేదో అవుతోంది. అయ్యో, ఏమైంది నాకు? దేవుడా. రాత్రి 12 అయింది, 2, 3 కూడా అయింది. కానీ పూజకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. ఏదో కావాలనే ఆరాటం, ఏం కావాలో అర్థం కాని పసితనం. ఆ రాత్రి అలాగే తెల్లారిపోయింది. అయ్యో అయ్యో అయ్యో. అబ్బా, కట్టేయ్, ఛానల్ కట్టేసి న్యూస్ ఛానల్ పెట్టు. పాలకుల్లో ఓ వింత జరిగింది. ఓ కాలనీలో ఉండే ఓ కోడిపుంజు వరుసగా 20 గుడ్లు పెట్టింది. ఈ వింతను చూడటానికి జనం తండోపతండాలుగా వస్తున్నారు. మిగతా వివరాలు మా ప్రతినిధి రమణని అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, వింతగా 20 కోడిగుడ్లు పెట్టిన కోడిపుంజు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏమంటున్నారు?
అంటే గణేష్ అది కోడిపుంజు పరిస్థితి బాగాలేదని తెలిసి కోడి పెట్టెలు తండోపతండాలుగా వచ్చాయి. చచ్చా. అయినా నీకు ఇప్పుడు టీవీ చూడటం అంత అవసరమా? వెళ్ళి చదువుకోపో. అయితే ఎప్పుడు అన్న విషయం మాత్రం చెప్పలేకపోతున్నారు. ఆగో, ఈ డబ్బు లోపల పెట్టు. ఓ వెళ్ళు. ఏది చూడెవరు టీవీ చూస్తే తప్పేంటి? అంతా వాళ్ళ ఇష్టమే. ఇంకా సూపర్ నచ్చానా? పొరం మెంటల్ నీ అప్ప ఉండు, నీ పని చెప్తాను నిన్ను. అదేనండి, ఆ మధ్య లేచిపోయి వచ్చింది. తిరిగి వచ్చేసిందా? ఏయ్, నువ్వు లోపలికెళ్ళు. ఏమైందమ్మా? లోపలికి వెళ్ళమన్నానా? వా, ఏం కాలవర్రా ఇది? లేచిపోయి నెల రోజులు ఇష్టం వచ్చినట్టు తిరిగి వచ్చిందా? తన్ని తరివేక ఎలా రానిచ్చారో లోపలికి. పెంపకం అలాంటిది, పద్ధతిగా పెంచితే ఎందుకు వెళ్తుంది? అందుకే నేను పూజాని టీవీ కూడా చూడనివ్వను. టీవీ పెడితే చాలు దిక్కుమాల లవ్ స్టోరీస్, బాయ్ ఫ్రెండ్స్. అమ్మ బాబోయ్, ఇదిగో ఎందుకైనా మంచిది దాన్ని ఒక కంట కనిపెట్టుండండి. పూజ అసలే అల్లరి పిల్ల. అవును, మీరేదో గుడికి వెళ్దాం అనుకున్నారు కదా, ఆలస్యం అవుతుంది, బయలుదేరండి. అయినా ములక్కాడ ముద్దుగా ఉందని ముక్కులో పెట్టుకుంటారటే ఎవరైనా? ఇదేం దిక్కుమాలిన పోలికే? నీ తల తిక్క సామెతలతో మా తలకాయలు తిరకు. త్వరగా వెళ్ళి రెడీ అవ్వు, గుడికి వెళ్దాం. అలాగేలే. పూజ, త్వరగా రెడీ అవ్వు, గుడికి వెళ్దాం. నేను ఎవరినైనా లవ్ చేస్తే వీళ్ళు ఒప్పుకోరా? నన్ను బయటికి గెంటేస్తారా? నా కళ్ళల్లో ఊసులాడే నా డ్రీమ్ బాయ్ ఎప్పటికీ దొరకడా? మనోజవం మారుతు తుల్య వేగం దితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపజ్యే. అమ్మా, ప్రసాదం తీసుకో. పూజ, ప్రసాదం తీసుకోవే. ఏమిటి అలా చూస్తున్నావు? ప్రసాదం తీసుకో. నీకు ఈ చీర కాకుండా టైట్ టీ షర్ట్, టైట్ జీన్స్ వేస్తే ఎలా ఉంటావా అని చూస్తున్నాను. ఏమిటా మాటలు? లక్షణంగా లంగవడి వేసుకుని అమ్మాయి మాట్లాడే మాటలనివి. ఈ మధ్యకి బాగా పైచ్యం ఎక్కువైపోయింది. ఇంటికి పద చెప్తాను. అందుకే అన్నారు కాకరకాయ పులుపు నిమ్మకాయ నలుపు అని. అమ్మా అమ్మా, నీ సుత్తి సామెతలతో చంపకే. నీకు దండం పెడతాను. వాటికి ఒక అర్థం ఏది ఉండదు. అవునే, నీకు అలాగే ఉంటుంది. సేయ్, పెద్దల మాట పప్పుచారు మూట అన్నారు తెలుసా? అదేలే, చద్దన్నం మూట అన్నారు. త్వరగా రండి. ఒసే అమ్మా, ఎక్కడికి? పూజ. హాయ్ ఆంటీ. హాయ్ మా, బాగున్నావా? బాగున్నాను. త్వరగా మాట్లాడేసి వచ్చేసి. ఈవిడ ఎక్కడికి వెళ్ళిపోతుందో ఏమిటో. ఏం మెయింటెనెన్స్ అనేది? డ్రెస్ నచ్చిందా? సూపర్. నా సంగతి అలా ఉంచు. నువ్వేంటి ఇంకా ఇలా ఉన్నావు? నాకేంటి, బాగానే ఉన్నాను కదా. ఏంటి బాగుండేది నీ మొహం? బుద్ధవతారంలా ఈ లంగా ఉని ఏంటే? అయినా కాలేజ్ ప్రిన్సిపల్ కూతురంటే ఎలా ఉండాలి? నువ్వు ఇలా ఉంటే ఎవడు పడతాడు నీకు? బాయ్ ఫ్రెండ్స్ అవసరం లేదా నీకు? నీలా ఫ్యాషన్ డ్రెస్లు వేసుకుని హాయిగా తిరగాలని నాకుండదా ఏంటి? ఇంట్లో చాలా కండిషన్స్. అయినా బాయ్ ఫ్రెండ్స్ అవసరమా చెప్పు? బాయ్ ఫ్రెండ్స్ ఎందుకా? బాయ్ ఫ్రెండ్స్ ఎందుకా? తింటేనే కదా రుచి తెలిసేది. ఆ రుచి తెలిస్తే నువ్వు ఇలా ఉండవు. హలో మేడం,
ఏంటి బాయ్ ఫ్రెండ్స్ ఎందుకు అన్నావు? పగటి కళ్ళు కంటున్నావా? ఏంటి విషయం? అబ్బే ఏం లేదే. పూజా ఆ వస్తున్నా. రేఖ నీ మొబైల్ నంబర్ ఇవ్వవే, నీతో మాట్లాడాలి. ఓకే రాసుకో. చైన్ స్పెక్స్. ఇలా ఉంటే మీ ఇంట్లో వాళ్ళు నేనేమి అనరా? నేనుండేది హాస్టల్లో, ఫుల్ ఫ్రీడమ్. బాయ్ ఫ్రెండ్స్ ఏ బాయ్ ఫ్రెండ్స్, 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 బాయ్ ఫ్రెండ్స్ ఏ బాయ్ ఫ్రెండ్స్. హలో శ్వేత, నేను పూజని మాట్లాడుతున్నాను. హాయ్ పూజ, ఏంటి సడన్ గా ఫోన్? నువ్వెప్పుడు ఫోన్ చేయవు కదా. ఏ అవన్నీ తర్వాత, నేను ఒకటి అడుగుతాను చెప్తావా? ఏం లేదు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? చందుగాడు ఉన్నాడు కదా, రోజు రెస్టారెంట్కి తీసుకెళ్తాడు. సినిమాలు షికార్లు వాడి అకౌంట్లోనే కదా. అయినా ఎందుకు అడిగావు? ఏం లేదు, మళ్ళీ చేస్తాను. ఏమైంది దీనికి? మళ్ళీ అదేంటి ఊపిరి పీలుస్తున్నావు? ఏం లేదు లేవే, చెప్పు. అది కాదు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఇప్పుడు ఆడ దగ్గర నుంచే కదా మాట్లాడుతున్నాను. మ్యాటర్ ఏంటి? హలో హలో. అంటే అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకే లేరా? బాయ్ ఫ్రెండ్ లేడంటే ఎంత నామోషిగా ఉంది. నాకు కూడా ఒక అబ్బాయి ఉంటే ఎంత బాగుండేది. నాకు అబ్బాయి కావాలి, నన్నుగా ప్రేమించడానికి ఒక అబ్బాయి కావాలి. నా ఊహలకి తగ్గట్టు నా డ్రీమ్ బాయ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక పని చేస్తే, ఏదైనా రాంగ్ నెంబర్స్కి ట్రై చేస్తే ఎవరైనా తగలొచ్చేమో. హలో హాయ్ బేబీ, హౌ ఆర్ యు? నీ నీ పేరేంటి? పవన్ కళ్యాణ్ రజనీకాంత్. పవన్ కళ్యాణా? పవన్ కళ్యాణ్ కదా, రజనీకాంత్. పవన్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా? ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుండి. ఈసారైనా ఎవరైనా తగిలితే బాగుండు. హలో హలో, హాయ్, నీ పేరేంటి? సైగల్ బాబా. సైకిల్ బాబా? తేడాగుందేంటి? నీకు నీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? చిలిపి ఏంటమ్మా మాటలు? నీకు నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎందుకుంటారు? బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు కానీ. అయ్యో ఏంటిది? ఇదేది వర్కౌట్ అయ్యేటట్టు లేదే. బాయ్ ఫ్రెండ్ లేకపోతే నామోషిగా ఉంది. ట్రై చేద్దాం అనుకుంటే ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఓ పని చేస్తే రేపు హాస్టల్కి వెళ్ళి ఫోన్లో నాకు బాయ్ ఫ్రెండ్ తగిలాడని అబద్ధం చెప్తే పోలా, నాకు క్రేజ్ ఉంటుంది. ఎస్, అయినా నా ఊహలకి తగ్గట్టు నా డ్రీమ్ బాయ్ దొరికితే ఎంత బాగున్ను. అలాంటి బాయ్ ఫ్రెండ్ దొరికితే గట్టిగా పట్టేసుకుని ముద్దు పెట్టేసుకుని. పూజా ఓసారి లారా. అబ్బా, ఈ నసే భరించలేకపోతున్నాను. పూజా బా వస్తున్నా. ఏంటి ఏమైంది? నాకు ఫోన్ లో ఒక బాయ్ ఫ్రెండ్ తగిలాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? అయ్యో, తను మాట్లాడుతుంటే నా నరాలు జివ్వమంటున్నాయి. ఎలా ఉన్నాడో చెప్పాడా? అట్లీస్ట్ నా బాయ్ ఫ్రెండ్ లా ఉంటాడా? పవన్ కళ్యాణ్ తెలుసా? డిట్టో టు డిట్టో. అసలు ఎలా పరిచయం అయ్యాడో తెలుసా? ఎలా పరిచయం అయ్యాడో చెప్పవా? ప్లీజ్ ప్లీజ్ చెప్పు. ప్లీజ్ చెప్పవే. ప్లీజ్ చెప్పవే. ప్లీజ్ ప్లీజ్ చెప్తాను. చందమామ లాంటి
చక్క నాకు చిక్కినాడు బాలీవుడ్ మెచ్చే ఆ బాయ్ ఫ్రెండ్ లక్కీగా నాకు దక్కినాడు లా 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 బాలీవుడ్ మెచ్చే ఆ బాయ్ ఫ్రెండ్ లక్కీగా నాకు దక్కినాడు ఆ జేమ్స్ బాండ్ లాంటి నా బాయ్ ఫ్రెండ్ అతడు హైట్ అండ్ వెయిట్ ఉన్న ఈ మ్యాన్ హీరో వాడే లా 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 చిక్కినాడు బాలీవుడ్ మెచ్చే ఆ బాయ్ ఫ్రెండ్ లక్కీగా నాకు దక్కినాడు చిన్ని కృష్ణుడు తానే జతగాడు చందమామ లాంటి చిలకాడు నాకు చక్క నాకు చిక్కినాడు బాలీవుడ్ మెచ్చే ఆ బాయ్ ఫ్రెండ్ లక్కీగా నాకు దక్కినాడు బాలీవుడ్ మెచ్చే ఆ బాయ్ ఫ్రెండ్ లక్కీగా నాకు దక్కినాడు ఆ జేమ్స్ బాండ్ లాంటి నా బాయ్ ఫ్రెండ్ అతడు హైట్ అండ్ వెయిట్ ఉన్న ఈ మ్యాన్ హీరో వాడే లా 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 అయ్యో ఏ దీపిక చెప్పవే అమ్మయ్యా ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టావేమో లిఫ్ట్ చేస్తావో లేదో అనుకున్నానే ఏ సోదాపి ఏంటో చెప్పవే పూజ రేపు నువ్వు కాలేజ్కి వచ్చేటప్పుడు నీ కెమిస్ట్రీ నోట్బుక్ తీసుకురావే కాపీ చేసుకుని ఇస్తా అవును 2 days నుంచి కాలేజ్కి రాలేదేంటి వినోద్ గడితో జాలీగా అరకు వెళ్ళానులే ఫుల్ ఎంజాయ్ నీ పనే బాగుందే ఏంటి కొత్త కొత్తగా మాట్లాడుతున్నావు కండిషన్స్ అమ్మా కండిషన్స్ మా మమ్మీ డాడీ గురించి నీకు తెలుసు కదా ఆడపిల్లలు ఇలా ఉండాలి అలా డ్రెస్ వేసుకోవాలి
కప్పులు కప్పులు ఐస్ క్రీమ్లు తినాలనుకుంటానా తినేస్తేనే కదా. అట్లీస్ట్ ఫుడ్ విషయంలో కూడా వాళ్ళు చెప్పినట్టే వినాల్సి వస్తుంది. ఒక పక్షిలా మారిపోయి ఎట్టైనా ఎగిరిపోయి నా బాయ్ ఫ్రెండ్ తో కలిసి హాయిగా పిల్ల కాలువల్లో ఈత కొట్టాలని ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా బాయ్ ఫ్రెండ్ బైక్ నడుపుతుంటే వెనకాల కూర్చుని వాడిని గట్టిగా వాటేసుకుని. పిచ్చిగాని పట్టిందా? పట్టి చాలా రోజులైంది, ఇప్పుడిప్పుడే ముదురుతుంది. ఏయ్ పూజ, సర్లే బాయ్, కాలేజ్లో కలుద్దాం. ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి. కథ ఇలా సాగుతుంటే ఓ రోజు పక్కింట్లో ఓ చెట్టు దగ్గర ముద్దులాడుకుంటున్న ఓ కొత్త జంటను చూసి తన మనసులో మొదటిసారిగా ఏదో అలజడి. మీరు చెప్పండి, ప్రతి అమ్మాయికి లవర్ ఉంటుందని వాళ్ళంటున్నారు, మరి మీరేమంటారు? ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ జనరేషన్లో ప్రతి అమ్మాయికి ఖచ్చితంగా లవర్ ఉంటాడు. లవర్ లేని అమ్మాయిని, మనిషి లేని లోకాన్ని ఊహించుకోలేమండి. మీరు చెప్పండి, ప్రేమ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ప్రేమ అనేది తీయని పూజ, ఏంటిది? ఏమిటా చెత్తంతా? వేరే పని పడలేదు నీకు? ఏదైనా న్యూస్ ఛానల్ చూడొచ్చు కదా. ఇది న్యూస్ ఛానల్. ఎవరు ముసుగులు లోపల పో. ఆ కేబుల్ ఆపరేటర్కి ఫోన్ చేసి కనెక్షన్ కట్ చేయమని చెప్పు. ముప్పొద్దులా తినటం, టీవీ చూడటం తప్ప వేరే పని లేదు. పూజ, పూజ. మామయ్య గారికి నమస్కారాలు, వందనాలు. నువ్వు లోపల పో. అలాగే, జాగ్రత్త మామయ్య గారు, మీకు కోపం వస్తే బీపీ వస్తుంది. నాకు తెలుసు కానీ ముందు నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే మామయ్య గారు. ఒకసారి కిందకి రావే. అందుకే అన్నారు ఎండు మిరపకాయ ఎర్రగా ఉంటుంది, పచ్చి మిరపకాయ పచ్చగా ఉంటుంది అని. అవును డాడీ, నా మాట వినండి. మళ్ళీ ఇలాంటి సంబంధం దొరకదు. మంచి సాంప్రదాయమైన కుటుంబం, దానికి ఎలాగో చదువు సంజలు అప్పుడో లేదు కదా. నా మాట వినండి. అబ్బాయిది కూడా మా ఊరే కాబట్టి నేను కూడా పక్కనే ఉంటాను. దాని ఆల్నా పాలనా చూసుకుంటూ ఉంటాను డాడీ. డాడీ, మిమ్మల్ని అడుగుతున్నాను, ఏం మాట్లాడరేంటి? దానికి ఏడాది పెళ్లి చేసేద్దాం డాడీ. అబ్బాయి అచ్చు ఇదిగో మీ అల్లుళ్లాగే ఉంటాడు. కాఫీ నువ్వు తెచ్చావేంటి? ఆంటీ లేదా? మీ గోల తట్టుకోలేక ఆంటీ బామ్మ పక్కింటికి వెళ్ళారు. లేచిపోయిన వాళ్ళ అమ్మాయికి సీమంతం జరుగుతుందంట అక్కడ. పెళ్లి కాకుండానే 6వ నెల అంట. మాకు పెళ్ళై ఇన్నాళ్ళైనా ఏం లాభం? మామయ్య గారు, ఇదిగో మీకు కాఫీ. సరిత, నీకు బూస్టు, నాకు హార్లిక్స్. 4వసారి. వదిలేయండి డాడీ, జరిగింది మన ఇంట్లో కాదుగా. మా వారిని చూడండి, నేనంటే అంత ప్రేమ, నాకు బూస్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఎందుకండి నాకు ఈ బూస్టు? ఏం పర్వాలేదు, తాగు. ఎలుకల మందు బూస్ట్ లో కలిపి పెట్టినా ఒక్క ఎలుకైనా సావడం లేదు మీ ఇంట్లో. అందుకే పని చేస్తుందో లేదోనని నీకు కలిపిచ్చా. ఎఫెక్ట్ ఏమైనా కనిపిస్తుందా? మీకు అసలు బుద్ధి ఉందా? ఏం మనిషి అండి మీరు? మీకు ఈ జన్మకు బుద్ధి రాదు. లోపలికి వెళ్ళు. పూజ, మీరు పూజ, బుద్ధి రాదు. ఇలా రా. ఇంక మీరు నాకేం చెప్పండి. త్వరగా ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళి లోపల పెట్టు. వెళ్ళు. అన్నట్టు రేపు నువ్వు కాలేజీకి వెళ్ళదు. నిన్ను చూడడానికి పెళ్లివారు వస్తున్నారు. ఏంటి ఇంకా చూస్తూ నిలబడ్డావు? పక్కింటి పిల్లలాగా లేచిపోయేస్తే స్వాగతం పలికి సీమంతం చేస్తా అనుకున్నావా? చూసిందాలు కానీ వెళ్ళు. ఆ డబ్బు తీసుకెళ్లి మీరు వాళ్ళు పెట్టు. వెళ్ళు. ఏమా ఆపమ్మా, వాడు తిక్కలోడని తెలుసు కదా, ఎందుకు హింసిస్తావు? వదిలే. సడన్ గా నాకు పెళ్ళేంటి? నాకు బావలాంటి వాడిని ఎవరినో అంటగడతారు. ఈ నరకం నేను భరించలేను. నా ఊహలకి తగ్గట్టు నేను ప్రేమించే అబ్బాయి నాకు దొరకడా? ఇంత పెద్ద ప్రపంచంలో నాకు ప్రేమించడానికి ఒక అబ్బాయే కరువయ్యాడా? ఏదో చెయ్యాలి, ఏదో ఒకటి చేసేయాలి. అనిత, నాకేం చేయాలో అర్థం కావట్లేదే.
ఇంట్లో నాకు పెళ్లి సంబంధం చూసేస్తున్నారు. రేపే పెళ్లి చూపులంట. నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు, భయంగా ఉంది. నేను ఇష్టపడ్డవాడే నాకు కావాలి. ఇంట్లో వాళ్ళు చూసే సంబంధం నాకు ఇష్టం లేదే. కొద్ది రోజుల్లో నన్ను ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపోవా ప్లీజ్. ఎవడే ఎవడే వాడు? ఏది ఏది ఎక్కడదే? హలో హలో ఎక్కడదే ఎక్కడదే ఫోను? ఎవడే వాడు? లేచిపోదాం అనుకుంటున్నావా? అది కాదమ్మా, అది కాదు. నోర్మోయ్, మాట్లాడకు. ఇక నుంచి చదువు సంజయ్ ఏం లేదు నీకు. రేపే నీకు పెళ్లి చూపులు. వాడు నీకు నచ్చినా నచ్చకపోయినా వాడిని నువ్వు చేసుకోవాలి అంతే. రండి. డాడీ, నేనే తప్పు చేయలేదు డాడీ. నువ్వు నాకు ఇంకేం చెప్పదు. నీ ముఖం చూడాలంటే అసహ్యంగా ఉంది. డాడీ డాడీ డాడీ, నేనే తప్పు చేయలేదు. అయినా వీళ్ళను నమ్మడం లేదు. నేనంటే ఎవరికి ఇష్టం లేదు. నన్ను ప్రేమగా చూసుకోవట్లేదు. నన్ను ప్రేమించేవాడు నాకు కావాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? అప్పుడప్పుడు దాచిపెట్టమని డాడీ ఇచ్చే డబ్బుతో దొంగగా కొనుక్కున్న మోడంతస్లను, ఇంట్లోని డబ్బు నగలను తీసుకుని బాయ్ ఫ్రెండ్ని వెతుక్కుంటూ ఇంటి నుండి జంప్ అయింది పూజ. సాధారణంగా ప్రతి కథలోనూ ఓ అమ్మాయి ఓ అబ్బాయిని ప్రేమించి ఇంట్లో వాళ్ళు నచ్చకపోతే ఇద్దరు లేచిపోతారు. కానీ మన కథలో ఈ అమ్మాయి ప్రేమించడానికి ఓ అబ్బాయి కావాలంటూ ఇంట్లోంచి లేచిపోతుంది. మరి ఈ అమ్మాయి ప్రేమించబోయే ఆ అబ్బాయి ఎక్కడున్నాడో, ఎలా పరిచయం కాబోతున్నాడో చూద్దాం. ఏంట్రా? మేడం టిఫిన్. థ్యాంక్ యూ. అక్క కొరుకుతా. పాపం, వీడికి ఆకలేస్తున్నట్టుంది. తినరా. అరే చిన్న, ఇంకొక ప్లేట్ నానా. తెస్తున్నానండి. బాబు చైర్ పెట్టరమ్మా. చూసుకోబే. సారీ 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 5 నిమిషాల్లో అయిపోతుంది. ఏంటి? ఏంటి అయిపోయేది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కాదు, ముందు 5 నిమిషాల్లో ఫినిష్ చేసి వెళ్ళిపోతాను. నో టేబుల్స్ అండ్ స్నాన్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే. ఎక్కడికి వెళ్తున్నావు? సరదాగా అడిగాను. తెలీదు. ఓ బాగుంది, చాలా బాగుంది. పోనీ ఎటువైపు వెళ్తున్నావో చెప్పు. హైదరాబాద్. బాగుంది, చాలా బాగుంది. హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నావు? నా ఇష్టం. బాగుంది, నీ హైదరాబాదు నీ ఇష్టం, అంతే కదా మరి. బాగుంది, ఇది ఇంకా బాగుంది. ఎవరి కోసం వెళ్తున్నావో? ప్రేమించడానికి ఓ అబ్బాయి కావాలి. చూసి పెడతావా? చూసి పెడతావా? మూసుకుని తాగు. ఏంటి, దీనికి ప్రేమించడానికి ఒక అబ్బాయి కావాలా? వాడిని చూసి పెట్టాలా? నేను అబ్బాయిలా కనబెట్టలేదా దీనికి? ఎరా నీకేం కావాలరా? ప్రేమించడానికి ఒక అమ్మాయి కావాలా? దాన్ని చూసి పెట్టాలా? చూసి పెట్టాలా? ముసుకుని తిను. అక్క కొరుకుతా. కొరికే పీడ పోద్ది. ఏంట్రా కొరకే తిండా చెరిక్కాడా? కొరక కొరక. ఇడియట్. పెద్ద నొసగడు తగిలాడు. అమ్మయ్యా, కొత్త నంబర్ వేసేసాను. ఇంట్లో వాళ్ళతో ఇంక నో ప్రాబ్లం. రేఖాకి కొత్త నంబర్ ఇస్తే బాగుంటుంది కదా. ఏదైనా అవసరం వస్తే తన హెల్ప్ తీసుకోవచ్చు. హాయ్ రేఖా. హాయ్. ఇది నా కొత్త నంబర్ 9010092921. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావే? అవన్నీ తర్వాత చెప్తాను. ముందు నంబర్ ఫీడ్ చేసుకో. బాయ్.
నేను ఫోన్ నీకు మళ్ళీ చేస్తాను. నా అందానికి సరిపడే అందగాడే దొరకట్లేదు. మళ్ళీ రాంగ్ నెంబర్స్కి ట్రై చేసి చూద్దాం, ఎవరైనా తగులుతారేమో. అయ్యయ్యో, స్పందించట్లేదా? ఓకే ఓకే, లాభం లేదు. ఇవన్నీ కుదరవు కానీ డైరెక్ట్గా కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే పోలా? ఎవడు తగులుతాడో ఏంటో. హలో, నమస్తే, ఎయిర్సెల్ కస్టమర్ కేర్ కు స్వాగతం. నా పేరు బెండకాయల సుబ్బారావు. చెప్పండి, నేనే విధంగా మీకు సహాయపడగలను? బెండకాయల సుబ్బారావు, ఇంకేం చెప్తాను? మీరు చెప్తున్నది మాకు అర్థము కావడం లేదు. మరలా చెప్పండి, మేము మీకు ఏ విధంగా సహాయపడగలము? సహాయపడాలనిగా ఫోన్ చేసింది. ఏయ్ బెండకాయ్, మీ కస్టమర్ కేర్ లో మంచి పర్సనాలిటీ ఉన్న అబ్బాయి ఉంటే వాడి నంబర్ ఇవ్వవా? లవ్ చేసుకోవాలి. లవ్ చేసుకోవాలా? అలాంటివేవి ఇక్కడ దొరకవు మేడం. ఇంకా మా నుంచి ఏమైనా సహాయాన్ని కోరుతున్నారా? ఒక్క మగాడు కూడా దొరకడా నాకు? నన్ను ప్రేమించే మగాడా, ఎక్కడున్నావురా? సూర్యోదయమే చూపుకు వరమై చెలియని చూడాలి, చంద్రోదయమే అమ్మడి అందం ముందర నిలవాలి. శశి చలువంతా స్వాగతమనగా, రవి కిరణాలు రాగాలు పాడగా. శశి చలువంతా స్వాగతమనగా, రవి కిరణాలు రాగాలు పాడగా. శృతి వేళయవే నీవే, సూర్యోదయమే చూపుకు వరమై చెలియని చూడాలి, చంద్రోదయమే అమ్మడి అందం ముందర నిలవాలి, ముందర నిలవాలి, ముందర నిలవాలి. సెలయేరై ఉరకలు వేస్తుంటే, ఎగిరే పావురమై రపరపలేస్తుంటే, గంతులేసే నేడిలాగా అంతులేని వేగమల్లే నెమలిలాగా ఆడుతుంటే, నవలలెన్నో రాసుకోనా మందారమవ్వాలి తానిక, మకరందమివ్వాలి నాకిక, ఇక తీరమవ్వాలి నేనిక, ఇక తాకిపోవాలి నువ్విక. నీ చూపులు చిట చిట తనువులు తట తట తక తకలాడెను ప్రియ 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 ప్రియ. సూర్యోదయమే చూపుకు వరమై చెలియని చూడాలి, చంద్రోదయమే అమ్మడి అందం ముందర నిలవాలి, ముందర నిలవాలి, ముందర నిలవాలి.
హాయిగా చూస్తుంటే వెన్నెల వేసవిలో మెల్లమెల్లగా వస్తుంటే తారలన్నీ తోరణాలై స్వాగతాలే పలుకుతుంటే వేకువల్లే లోకమంతా కమ్ముతుంది మంచులాగా ఇక వరములివ్వాలి నువ్విక నిన్ను కోరుకుంటానే నేనిక ఇక తురిసిపోవాలి నేనిక ఇక కరిగిపోవాలి నీవిక నీ గజ్జల గలగల గుండెలు చలజల విలవిలలాడెను ప్రియా 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 సూర్యోదయమే చూపుకు వలమై చెలియని చూడాలి చంద్రోదయమే అమ్మడి అందం ముందర నిలవాలి శశి చలువంతా స్వాగతమనగా రవి కిరణాలు రాగాలు పాడగా శశి చలువంతా స్వాగతమనగా రవి కిరణాలు రాగాలు పాడగా శృతి వేలయవే నీవే ఈ పెళ్ళేదో వెరైటీగా ఉంది. పెళ్లి కూతుర్ని కాకాపట్టి ఆ పెళ్లికి వెళ్తే బాగుంటుంది కదా. అక్కడైనా ఓ అందగడి తగిలితే బాగుండు. బాగున్నారా? బాగున్నారా? ఎందుకే మీరెవరు? ఆ ఫోన్ ఒకసారి ఇస్తారా? నో బ్యాలెన్స్, వెరీ అర్జెంట్. మా ఊరు హైదరాబాద్, ఉండేది వికారాబాద్. హలో హలో వసంత్, నేనురా. బాబాయ్ చెప్పు, ఈ నెంబర్ ఎవరిది? అందమైన 16 ఏళ్ల అమ్మాయి. నీకు అవసరమా? చెప్పేది విను. రాత్రి రైస్ కొంచెం మిగిలి ఉంటుంది కదా, దాన్ని ఫ్రైడ్ రైస్ చేసి పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ కూడా అదే. మీకు కాదు, నాకు. నా డిన్నర్ అయ్యాక మిగిలితే పొద్దున్న టిఫిన్ చేసుకు తిందురు కానీ. కొంచెం బాధ్యతలు ఎక్కువ, బ్యాలెన్స్ తక్కువ, పొదుపు ఎక్కువ. మాది హైదరాబాదు, ఉండేది వికారాబాద్. ఇంకేంటి విశేషాలు? పొట్టోడేం చేస్తున్నాడు? దొడ్డుకెళ్ళాడా? పుట్టుకెడుగవా? కడుగు నాకేం తొందర లేదు, లైన్లో ఉంటాను. టేక్ యువర్ ఓన్ టైం. వాటర్ రావట్లేదా? ఉండు, లైన్లో ఉండు. ఆల్మట్టి డ్యామ్ నుంచి పైప్ లైన్ వేపించి తెప్పిస్తా. నీళ్లు నీకే కాదు, రాష్ట్రంలో ఎక్కడా లేవు. వాటర్ ప్రాబ్లం. ఆ ముడ్డి కడగడం ఆపు, నీళ్లు తాగడానికి కావాలి. నాకు కాదు, మీకు. నాకు ఈ అమ్మాయి దగ్గర ఉంటాయి. ఇక నా గురించి చెప్పాలంటే నాది హైదరాబాదు, నేను ఉండేది వికారాబాద్. బాధ్యతలు ఎక్కువ, మెంటల్ కూడా ఎక్కువే. వెళ్ళు, నాకు ఫోనే దొరకదా? ఇంకో చోట ట్రై చేసుకుంటా. అందమైన 16 ఏళ్ళ అమ్మాయిది. మీలాంటి పెద్దంటి పిల్ల మా అలాంటి వాళ్ళు పెళ్ళికి వస్తుంటే కాదంటావా తల్లి? అట్టగే కానీ మీ ఇద్దరు 7 పిల్లయే. మా సిలకమ్మని నీ చేతులతో ముస్తాబు చేయాలి మరి, సరేనా? మునిపతి తను ఈడి మాత్రం చెయ్యు మాకు. ఎందుకు? ఎందుకంటేనమ్మా ఈ నా కొడుకమ్మా పొట్ట సింపతాక్షరముఖరాని అడ్డగాడిద. ఈ మధ్య ఏదో ఇంగ్లీష్ మిషన్ నేర్చుకున్నాడమ్మా, అదేదో ట్యాంకు అట. ఎవరైనా ట్యాంక్ అని చెయ్యిచ్చాడనుకో అంతే, అది సచ్చాడనమాట. ఇక చూసుకో, ఆ అసలు వదలడు. కూకుంటే ట్యాంకు, నుంచుంటే ట్యాంకు, వంగుంటే ట్యాంకు, లెగెత్తే ట్యాంకు. ఈయన తగలయ్యా, ఇది చేసే పిచ్చి శాస్త్రాలు నీకు చెప్తే అర్థం కాదు కానీ చూస్తేనే అర్థం అవుద్దమ్మా. పద, వీడికి ఎవడు దొరుకుతాడో కానీ సత్తాడాడు. చూడు ఆ మూసి చూడు అట్ట పెట్టినాడు. సత్రా నీతోటి. ఈ అమ్మాయి పనే బాగుంది. హ్యాపీగా పెళ్లి చేసేసుకుని ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. నాకే ప్రేమించడానికి ఒక్క ఎదవా తగలట్లేదు. హలో, హాయ్, మాట్లాడండి ప్లీజ్. నా పేరు వసంత్. ఇందాక మా బాబాయ్ మీ సెల్లోంచి ఫోన్ చేశారు, కానీ నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. హలో, మాట్లాడండి. మాట్లాడితే మీ నోటి ముత్యాలేదని రాలిపోతాయేంటి? ఒకసారి మాట్లాడచ్చు కదా, ప్లీజ్ ప్లీజ్.
థ్యాంక్ యూ. ఏ పొబ్బే. మొత్తానికి లైన్లోకి వచ్చేస్తుంది. హలో. ఆహా, ఇలాంటి వాయిస్ కోసమే కదండి ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. చాలండి, ఈ నవ్వుతో 4 రోజులు హాయిగా ఫుడ్ లేకుండా బతికేయచ్చు. అయ్యో, నేను ఫోన్ చేయలేదు, పొరపాటున వచ్చింది. అబ్బా, అబద్ధాలు చెప్పకండి. మీరు చేశారు. చేయలేదు. చేశారు. చేయలేదు. చేశారు. చేయలేదు. చేశారు. చేయలేదు. చేశారు. అలా వాళ్ళిద్దరి పరిచయం కొన్ని గంటల్లోనే చాలా దూరం వెళ్ళింది. ఆ కొద్ది గంటల్లోనే వాళ్ళు ఎన్నిసార్లు ఫోన్లలో ఊసులాడుకున్నారో వాళ్ళకి తెలియదు. వసంత్, మన పరిచయాలు నీకేమీ అనిపించలేదా? నా మనసంతా నిండిపోయినట్టు అనిపిస్తుంది. మరేమీ చెప్పాలనిపించట్లేదా? ఏదేదో చెప్పాలనిపిస్తుంది, కానీ ఏం చెప్పాలో అర్థం కావటం లేదే. అరే ఇడియట్, ఐ లవ్ యు. ఐ లవ్ యు టూ. ఐ లవ్ యు. ఐ లవ్ యు. నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అరే పెళ్లి కూడా కనపడలేదు. బాగున్నావా? వాళ్ళ బాబాయ్ అన్ని చూసుకుంటాడా ఏంటి? ఒక్క పెళ్ళి అవుతుంటే వీళ్ళ కోలొకటి. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం పట్టుకోరా. వసంత్, త్వరగా వచ్చేస్తానన్నాను కదా. అయ్యో 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 బంగారు. ఏం ఫిగర్ బాబు, దీనికోసం పెళ్లి 4 ఏళ్ళు పోస్ట్ పోన్ చేసుకున్నా పర్లేదు. ఆ తర్వాత నిన్నెవరు చేసుకుంటాడా? ప్రతి ఒక్కడు ఎట్టకారాలనే వాడి. ఈ అమ్మాయిని మాత్రం వదలకూడదు. థ్యాంక్ యూ. థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ రా బామ్మర్ది. నువ్వేట్రా ఇలా తగిలావు నాకు? ఎల్రా. థ్యాంక్ యూ. ఎల్రా ఎల్లు. ఈడేట్రా మూతిలో ముందు పెట్టుకుని థ్యాంక్స్ 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 అంటాడు. హాయ్. హాయ్ అంకుల్. అవును అంకుల్, అందరూ ఉన్నారు, పెళ్లి కొడుకు కనిపించట్లేదేంటి? చెప్పేది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్. ఎన్ని థ్యాంక్స్ రా నీకు, దండం పెడతా నీ కాలు మొక్క. అందరికి థ్యాంక్స్ చెప్పు, నన్ను వదిలే వెళ్ళిపో. ఇక్కడ పెళ్ళైపోయింది, ఇక మన పెళ్ళెప్పుడు మరి? నువ్వు ఎప్పుడంటే అప్పుడే. త్వరగా అంబర్పేట జంక్షన్కి వచ్చేరా. వస్తున్నాన్రా. నాకు మాత్రం నేను చూడాలని లేదా ఏంటి? మనం పెళ్ళెలా చేసుకోవాలని ప్రాక్టికల్స్ చూస్తున్నా. పెళ్లి మాత్రమే చూస్తున్నావా, ఇంకేదైనా చూస్తున్నావా? ఏయ్, సిగ్గు లేకపోతే సరే. సిగ్గు నాకు కాదమ్మా, నీకు లేదు. అర్థమైందా? ఇది ఇలియానా చెల్లె, అనుష్క అక్క. నువ్వేంటి ఇక్కడ? పెళ్లి చేసుకున్న నా మాటే కాని నా మనసు మొత్తం నీ చుట్టూ బురదపాములాగా బుస్సు 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 బుస్సు. నీ మనసును మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు అర్థమైంది. కానీ ఎన్ని జన్మలైనా సరే నేను నిన్నే మ్యారేజ్ చేసుకుంటా. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వచ్చాడేంటి? థ్యాంక్ యూ. ఎన్ని థ్యాంక్స్ లా, ఎన్ని థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఎన్ని కొట్టా థ్యాంక్స్.
థ్యాంక్ యూ థ్యాంక్స్ మర్చిపోయింది కొరుకురా థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వసంత్ వచ్చేస్తున్నాను. నేను చూడకుండా ఇంకొక నిమిషం కూడా ఉండలేను. ఇక్కడ నా పరిస్థితి కూడా అంతే. త్వరగా వచ్చేరా ప్లీజ్. అయ్యో అయ్యో అయ్యో. ఏ చెప్పేది విను. నువ్వు చెప్పిన దాని ప్రకారం అంబర్పేట్ జంక్షన్ ఆ దగ్గరలోనే ఉంది. అక్కడే నీకోసం వెహికల్తో ఎదురు చూస్తుంటా. త్వరగా వచ్చేవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వస్తున్నాను రా. మరి అంత తొందర అయితే ఎలా? ఈ మాట పొద్దు నుంచి చెప్పు. అయ్యో వసంత్. ఏ పూజ విను, నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతుంది. తొందరగా రీఛార్జ్ చేసుకుని ఫోన్ చేస్తా. బాయ్. ఓకే ఓకే బాయ్. ఒక్క నిమిషం. ఎంజాయ్ చేయి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. నీ పనే బాగుంది పిల్ల. వసంత్ నేను బయలుదేరిపోయాను. ఇక నుంచి నువ్వే నా సర్వస్వం. అలానే ఉంది. నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలని నా మనసు జివ్వన లాగేస్తుంది. జివ్వన లాగేస్తుంది. జివ్వన లాగేస్తుంది. అయ్యో ఒక్క వెహికల్ కూడా రావట్లేదే. ఛా అయ్యో లేట్ అయిపోతుందే. ఛా ఏదో వెహికల్ వస్తుంది వస్తుంది. హలో 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 హలో. ఏ దుంకు సచ్చినోడా. హలో లెఫ్ట్ 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 ప్లీజ్. నీ అబ్బా ఆడపిల్లని ఆగి చావచ్చుగా. అరిగిపోతాడా ఏంటి? అయ్యో ఏదో ఒక వెహికల్ వస్తుంది. దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదు. ఇప్పటికే వసంత్ వెయిట్ చేస్తూ ఉంటాడు. స్టాప్ స్టాప్ స్టాప్. హలో ఆపరా. బస్ ఆపు. అమ్మాయి ఎవరో పద్ధతిలో పిలుస్తుంది. సారీ సార్, ఎవరు వెహికల్ ఆపట్లేదు. అందుకే అలా విజిలేయాల్సి వచ్చింది. పర్వాలేదమ్మా, దేనికన్నా ఓ పత్తు ఉండాలి. తప్పుకోరా బాబు, మళ్ళీ వీలేద్ది. రైట్ రైట్. థ్యాంక్స్ అండి. మీరెవరు? నేను ఈ బస్సు అనమ్మా, కళ్ళజోడు పెట్టుకున్నా తెలియట్లే. ఇంతకీ నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? లేచిపోయి వస్తున్నాను అంకుల్. అమ్మని అమ్మ, ఈ క్యారెక్టర్ ఏదో వెరైటీగా ఉందా. ఎక్కడి దాకా వెళ్తున్నట్టు? బాయ్ ఫ్రెండ్ ని లేపుకెళ్ళడానికి. అబ్బో, ఇది మామూలు వెరైటీగా లేదు. వెరైటీగా ఉంది. ఆపుకోలేక ఒకటి అడుగుతున్నానమ్మా. ఎక్కడైనా అబ్బాయి అమ్మాయితో లేచిపోతాడు, నువ్వేటి అబ్బాయితో లేచిపోతున్నా? ఎవరు ఎవరిని లేపుకెళ్తే ఏంటి అంకుల్, లేచిపోవడం ముఖ్యం. అమ్మని అమ్మ మెంటలు వచ్చేలా చెప్పింది. ఈ జీవితకాలానికి సరిపోద్ది. ఇంతకీ అబ్బాయి ఎలా ఉంటాడు? ఐ థింక్ సో పవన్ కళ్యాణ్ లా ఉంటాడట. ఉంటాడా? అంటే చూడకుండా లేచిపోతున్నా ఏంటి? అంకుల్ మై ఫోన్. ఓహో హలో. వసంత్ వచ్చేస్తున్నాను. ఒక్క నిమిషం. అమర్పేట్ జంక్షన్ కి ఇంకా ఎంతసేపట్లో వెళ్తుంది? ప్యాచీ పడకుండా ఉంటే 10 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. తట్టుకోలేకపోతున్నట్టున్నాడు. బండి నెంబరా? అంకుల్ బండి నెంబర్ ఎంత? 108 108. నోట్ చేసుకో. 108 108. ఓకే. అయ్యో అయ్యో అంకుల్, ఇంకా ఎంతసేపట్లో వెళ్తుంది? యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటే 2 నిమిషాలు వెళ్ళిపోద్ది. ఇది తట్టుకోలేకపోతున్నట్టుంది.
వీడు పవన్ కళ్యాణ్లా ఉన్నాడా? ఒట్టి దేవరగాడిలా ఉన్నాడా? ఓ హాయ్ పూజ. వసంత్ వసంత్ బస్ కాదేమోరా, తను దిగితే నాకు ఫోన్ చేస్తుంది. కథలోకి వెళ్ళే ముందు కాస్త వీడి గురించి చెప్పాలి. వీడి పేరు శేషు. వీడి పేరు శేషు అనే కంటే యదవ అని పెట్టుంటే బాగుండేది. ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటివరకు వీడు చేయని యదవ పని అంటూ లేదు. ఒక మాటలో చెప్పాలంటే బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ మేనేజర్ దగ్గర డబ్బులు నొక్కేసే రకం వీడు. వీడి ఫేస్ ఒకసారి క్లియర్గా చూడండి. మూతిలా పెట్టుకున్నాడు చూడు. హుసేన్ సాగర్లో పీతలు పట్టుకునే ఫేసు వీడును. వీడికి పవన్ కళ్యాణ్ స్టైల్ అవసరమా? అసలు వీడికి పూజ ఎక్కడ తగిలిందో తెలుసా? ఏదో ఏదో పని చేస్తుండగా డాబా దగ్గర ఉన్న పూజ పడక పడక ఈడికంట్లోనే పడింది. ఇంకొక ప్లేట్ నానా. పాలరాతి బొమ్మ లాంటి అమ్మాయి, పైగా 16 ఏళ్ల వయసు. ఇంకెందుకు వదులుతాడు? నా అందానికి సరిపడే అందగానే దొరకట్లేదు. మళ్ళీ రాంగ్ నెంబర్స్ కి ట్రై చేసి చూద్దాం, ఎవరైనా తగులుతారేమో. నెమ్మదిగా పూజను ఫాలో అవడం మొదలెట్టాడు. పెళ్లిలో కూడా పూజను ఫాలో అయ్యాడు. అప్పుడే వసంత్ పూజా పరిచయాన్ని గమనించాడు. ఆ అబ్బాయి ఎలా ఉంటాడు? ఐ థింక్ పవన్ కళ్యాణ్ లా ఉంటాడట. ఆ అమ్మాయి పవన్ కళ్యాణ్కి పిచ్చ ఫ్యాన్ అని వాడికి అర్థమైపోయింది. నిదానంగా నెమ్మదిగా ఫాలో అవుతూ మొత్తానికి వసంత్ నుండి పూజను డ్రాప్ చేశాడు. ఇది జరిగింది. పాపం పూజేమో తనే వసంత్ అనుకుని ప్రపంచాన్ని మర్చిపోయి వాడి వెంటే నడుస్తుంది. అసలు కథ ఇప్పుడే మొదలైంది. లెట్ us see. ఓకేరా, రైట్ రైట్. షెట్, తప్పించుకున్నాడు. కొత్తలు తీసుకుందాంలే. ఇంకా నయ్యో, మనం కలిసాకపోయింది. అదే 5 నిమిషాల ముందు పోయింటే. థాంక్ గాడ్. అవును, నీ వాయిస్ ఏంటి ఫోన్లో ఒకలా ఉంది, ఇక్కడ ఇంకోలా ఉంది. నువ్వు చెప్పింది కరెక్టే. నేను వసంతని కాదు, వేరేవాడిని. అర్థమైందా? నేను లేపుకెళ్ళి తీసుకెళ్తున్నాను. అర్థమైందా కదా? అర్థం పర్థం లేకుండా మాట్లాడితే ఇలాగే మండుద్ది. అరే వాడు ఫోన్ తీసుకెళ్ళాడని ఆలోచిస్తుంటే నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఓకే ఓకే. నీకు విషయం తెలుసా? నాకు మిమిక్రీ తెలుసు. అప్పుడు మిమిక్రీ ఇది ఒరిజినల్ వాయిస్. ఏమనుకోకే, కొంచెం నోడుదులు ఎక్కువ నాకు. రూమ్కి వెళ్దామా? అంటే ప్రేమించడం కొత్త కదా,
కొంచెం టెన్షన్గా ఉంది. వీడి క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు. బ్యాగ్ నేను తీసుకొస్తాను. పర్లేదు వసంత్, నేను తీసుకొస్తాను. ఊరికా మనం ఇంకా క్లోజ్గా లేని ఊరుకుండా కానీ లేకపోతే నీ పాదాలు కందిపోకుండా నిన్ను రకరకాలుగా మోసుకెళ్ళాం తెలుసా. వెరైటీగా అనిపిస్తున్నారా నువ్వు? వెళ్దామా? మనం చూసుకోవాల్సి చాలా ఉన్నాయి. బంగారు ఎంత అమాయకంగా అడుగుతున్నాడు చూడు. కాస్త అటు ఇటుగా ఉన్నా బాగానే ఉన్నావురా. అటు ఇటుగా. అయ్యో పూజ, ఎవరైనా చూస్తారు? పూజ పూజ నువ్వెప్పుడు ఇలాగే ఉంటావా? ధర్మం చేయండి ఆయన, ధర్మం చేయండి బాబు, ధర్మం చేయండి. రూపాయి అయ్యా, చెప్తా చేయండి నాయన. అయ్యా ఏదన్నా ధర్మం చేయండి. అబ్బా తీసుకో 100 రూపాయలు. వద్దు, తీసుకో చెప్తా. నువ్వు పర్వాలేదవ్వా, ఒప్పుడైనా బిర్యానీ చెప్తా. నువ్వు తిను మళ్ళా వస్తా నేను. నువ్వు తిను మళ్ళా వస్తావా? వసంత్ చాలా మంచోడ్లా ఉన్నాడు. ఐఎమ్ వెరీ లక్కీ. పాపం మంచివా, ఎవరు లేదు తెలుసా? నాకు బాగా తెలుసు. నేను తొందరగా లైన్లో పెట్టాలి, లేదు జారిపోద్ది. పూజ 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 ఆగు పూజ, ఆగమంటుంటే. పూజ నీకు దాహం వేస్తుంది కదా? అవును, నీకెలా తెలుసు? నీ మనసులో ఏమనుకున్నా నాకు టచ్ అవుతుంది. ఒక్క నిమిషం ఆగి చెప్తా, ఇప్పుడే వస్తా కదా. మాస్టర్ వాటర్ ప్యాకెట్ ఒకటి. వాటర్ బాటిల్ తీసుకోండి సార్. మూసుకొని ప్యాకెట్ ఇవ్వే. చిడ్డుగానే ఉన్నాడు. తొక్కలోది మాకు తెలియదా? ఈ డబ్బా బాటిల్ లేదంట, ప్యాకెట్ పర్లేదా? నో ప్రాబ్లం. అవునా? పూజ డార్లింగ్, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు తాగుతూ ఉండు, ఇప్పుడే వచ్చేస్తా. ఈ ముసలి 100 ఉబ్బింది కదా, చెప్తాది. ఎంత సల్లగా కూర్చుంది చెట్టుకుంది. ఏమే ముసలి, ఆ 100 రూపాయలు ఇవ్వవే. ఇవ్వ 100 రూపాయలు. 100 రూపాయలు కొప్పేద్దామనే పదిస్కా. ఈ 10 రూపాయలకి ఇంకో 15 రూపాయలు కలిపి కింగ్స్ సిగరెట్ ప్యాకెట్ తెచ్చిపెట్టు. వచ్చినప్పుడు తీసుకుంటా, అర్థమైందా? తీసుకురాలేదనుకో కడప నుంచి తెప్పించాను, పొడి చేస్తాను. అర్థమైందా? అది అర్థమైందా? ఇది చూడలేదు కదా, కొత్త రూపాయే. వాటర్ ప్యాకెట్ రూపాయి. నీ బాబిస్తాడా? బాగుంది. అవ్వా ఆరోగ్యం జాగ్రత్త. అప్పుడప్పుడు సిగరెట్లు తీసుకుంటానే. ఉంటా, టాటా బాయ్, సీ యూ. ఓ నీ జమ్మడి పోను ముష్టి చచ్చినోడా, నేనే అడుక్కుంటుంటే నన్ను దోచుకుంటా పెట్టు నిన్నోరు బడా. వెళ్దామా? ఏమైంది? ఓకే, ఆస్తమా, క్యారీ, జ్ఞానరైటిస్, వెల్ప్రానైటిస్ లాంటి పెద్ద జబ్బులు వచ్చాయండి. అవేం జబ్బులు? నేను ఎప్పుడూ వినలేదే. నేను ఎప్పుడు వినలేదు, నేను ఫస్ట్ టైం వింటున్నా. ఒకే ఫస్ట్ టైం వచ్చాయంట. మందులు జాగ్రత్తగా వాడమని ఇంకో 100 రూపాయలు ఇచ్చి వచ్చాను. ఎంత మంచివాడివిరా నువ్వు. ఏమిటో పూజ, చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. తొక్కలోది. నీ గురించి చాలా తెలుసుకోవాలి. ముందు చాలా తెలుసుకుంటావు రా. ఇదే మనం ఉండబోయే ప్యాలెస్. బాగుందా? ఒక్క నిమిషం ఆగు, ఈ ముసలాడే చూస్తున్నాడు, ఇప్పుడే వస్తా. నమస్తే బాబాయ్. అంత ఓవర్ యాక్ట్ చేయకురా. ఎవర్రా అమ్మాయి? బాబాయ్ ఏమైంది బాబాయ్? నాకా? నాకేమైందిరా? బానే ఉన్నానుగా. అదే బాబాయ్ అడుగుతున్నాను, ఏంటి ఈరోజు ఇంత స్మార్ట్ కనిపిస్తున్నావు? ఈ రోజు రాత్రికి మీ పిన్ని నేను తీర్థయాత్రలకు వెళ్తున్నావురా. పొద్దుటి నుంచి మేకప్ చేసుకుంటూనే ఉన్నాను. తలకి రంగేస్తానంటే వద్దందరా మీ పిన్ని. అయినా స్మార్ట్ గానే కనపడుతున్నానే. వీకెండ్ బాబాయ్, ఫేస్ వాల్యూ అలాంటిది. అవును, మాట మారుస్తున్నావేంట్రా? పిన్ని కూతురు బాబాయ్. అచ్చా, నిజం బాబాయ్. ఆహా, అయ్యో నిజం బాబాయ్. ఇంకో మాట చెప్పరా? ఆ సందు శివర కాంతమ్మ కిలో రొయ్యలు పట్టుకురమ్మని. పిన్ని కాంతమ్మ. అవతల మీ పిన్ని ఉందరా, గట్టిగా అరవకరా బాబు, నీకు దండం పెడతాను రా. చెప్పనా సిన్నీల గురించి? వద్దురా బాబు, నీ కాళ్ళు పట్టుకుంటాను. వెళ్ళి ఓ రొయ్యలు పూసి తిని తొంగోనన్నా. వెళ్ళమ్మా, మనతోనే పెట్టుకుంటావే. ఇలా రా అమ్మా, ఈ స్పెట్స్ ఏంటి బాగున్నట్టున్నాయి. అవి చాలా కాస్ట్లీరా. అక్కడ రొయ్యలు కూడా కాస్ట్లీనే. వెళ్ళు, నువ్వు వెళ్ళమ్మా, వెళ్ళు. ఒరే నాన్న, అసలే తీర్థయాత్రలకు వెళ్తున్నావు, ఇల్లు కొంచెం పవిత్రంగా ఉంచరా. ఓన్లీ టిఫిన్సే, మీల్స్ చేయకే. నీ మీద బాబా అక్కర్లేదులే. నీకు పొరపాటుగా రూమ్ ఇచ్చానురా. నన్ను ఇరికించి ఆడుకుంటున్నావు కదా. కానీ కానిస్తాం, కానీ మేము కానిస్తాం, కానీ కానిస్తాం. You gotta feel the pain if you wanna gain. ఈ ముసలోడి దగ్గర బాగానే దొబ్బేశాను.
దీన్ని మర్చిపోయాను. స్పెట్స్ బాగున్నాయా? ఇంటి ఓనర్ దగ్గర దొబ్బేశాను. ఏంటి? అదే ఇంటి ఓనరు బాబాయ్ గిఫ్ట్ ఇచ్చాడన్నమాట. చిలిపి బాబాయ్ నేనంటే చాలా ఇష్టం తెలుసా. పొద్దున్న ఎలా చూస్తుందంటే ఇది అయిపోయింది. ఇదేంటిది నన్ను వదిలిపోతుంది? కప్పులు కప్పులు ఐస్ క్రీమ్లు తినాలనుకుంటానా? తినేస్తేనే కదా. ఆహా సూపర్ అబ్బా. ఇంకొకటి ఇవ్వు అన్న. ఐస్ క్రీమ్ ఇవ్వు. చాలా బాగున్నాయి. ఇంకో 4 ఇవ్వు. పక్కింటి కుక్కలో రోడ్డుకి తొక్కుంటాను. తీసుకోండి మేడం, తీసుకోండి. ఇవ్వరా? ఇవ్వు చెప్తా. ఇవ్వు. నాకు ఏది చేయాలనిపిస్తే చేసేస్తాను. నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. అమ్ముతున్నావుగా? ఇంటి దగ్గర కూడా నేను ఎప్పుడూ ఇంత ఫ్రీడమ్ గా తినలేదు. అన్ని కండిషన్స్. ఇష్టం వచ్చి కుమ్మేయి. తొక్కలో కండిషన్ ఎందుకు? ఇదిగోరా 1000 రూపాయలు పెట్టుకో టిప్పు. చిన్న ఓకేనా? ఓకే బాబు. బాబు నువ్వు ఒక్కసారి పక్కకు వస్తే నీకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ వేరే ఉందన్నా. ఇచ్చేస్తా. దానన్నా దా. నా ఇష్టాలకు విలువనిచ్చి నా వాడు నాకు దొరికాడు. రారా నాకు కొండిగా రా. పట్టుకోదు ఓసారి నువ్వు లోపలికి పదమ్మా. మరి ఇంత పర్సనల్ చెప్తా కదా నువ్వు పదనన్నా. ఓకే. ఈకి 2000 అర్థమైందా? ఎప్పుడు పడితే అప్పుడు దానికి ఫ్రీగా ఐస్ క్రీమ్ ఇవ్వలేదనుకో. ఏంట్రా రాత్రిపూట స్పెట్స్ పెట్టుకున్నా? స్టైలు. ఓ దీనికి త్వరగా సెంటిమెంట్ వచ్చి ఇవ్వాలి, లేకపోతే చాలా ప్రాబ్లం. ఓ సారీ. పూజ ఏంటి వచ్చినప్పటి నుంచి అలా చూస్తున్నావు? నిన్ను చూసినప్పటి నుంచి నాకేంటో అయిపోతోందిరా. ఏంటవే తొక్క? పూజ నీకు విషయం తెలుసా? నాకు వెనక ముందు ఎవరు లేరు. అలా చెప్పలేదు అనుకో, నాకు ఎటువంటి జాబ్ కూడా లేదు. మనం అంతా ఓపెన్, మనసులో ఏది పెట్టుకోం. దీనికంటే ముందు నీకు విషయం చెప్పాలి. ప్రపంచంలో నాకిద్దరంటే చాలా ప్రాణం. ఒకరు ఇప్పుడిప్పుడే పరిచయం అవుతున్నాను నువ్వు, మరొకరు అది కూడా నువ్వేరా. నువ్వు లేకుండా బతుకులేను పూజ. వసంత్ ఏంట్రా ఇది? నీలాంటి వాడి కోసమే కదా నేను అన్ని వదులుకొని వచ్చాను. ఎమోషనల్ అయిపోయాను. నిమ్మకాయ పెట్టు. ఏడవకు వసంత్, ఏడవకు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను రా? నేను వదిలితే కదా. పూజ నీకు విషయం తెలుసా? ఇందా నువ్వు పెట్టిన ముద్ద చాలా రుచిగా ఉంది. త్వరగా వచ్చి రెండో పని మిగిలింది. ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? పూజ. చూడమ్మాయి, నువ్వెవరివో నాకు తెలియదు, కానీ నువ్వు ఆ అబ్బాయి ప్రేమించుకుంటున్నట్టు అర్థమవుతుంది. అది నేనేం మిమ్మల్ని తప్పు పట్టట్లేదు, కాకపోతే అబ్బాయిలను అంత గుడ్డిగా నమ్మకూడదని చెప్తున్నానంతే. పైగా రేపు మేము తీర్థయాత్రలకు వెళ్తున్నాం. జాగ్రత్త అమ్మా. తని నని నానని తని నని నానని తని నని తని నని నానని తని నని దా పూజ దా, మనం చూసుకుందాం. దా దా పూజ పడుకో. దా రాడాలి. పడుకో. నువ్వు పడుకో చెప్తా.
నువ్వు హ్యాపీగా పడుకో. పడుకో చెప్తాను, పడుకో. చాలా బాగుంది. ఒక పని అయిపోయింది. Idiot. పడుకో పడుకో, ముందు ముందు మెంటలెక్కిపోద్ది. వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్ లాంటి అబ్బాయి ఫోన్లో తగిలాడని, గంటల గంటల అబ్బాయి గురించి మాతో చెప్పేదని, ఇష్టం వచ్చినట్లు ఐస్ క్రీమ్ తినాలని, పక్షిలా మారిపోయి పొలాల్లో తిరగాలని, పిచ్చి పిచ్చిగా మాట్లాడేదని ఫ్రెండ్స్ ఎస్ఐకి చెబుతుంటే పూజ తండ్రి కన్నీరు పెట్టుకున్నాడు. తనకు ఫ్రీడమ్ ఇవ్వలేదని తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది. ఎదిగిన పిల్లని కాస్త కంట్రోల్లో పెడితే బాగుంటుందని ఇలా చేశామే కానీ ఇలా. అబ్బాయి పేరేమని చెప్పిందా? వసంత్, ద గ్రేట్ వసంత్. మొన్నేమో ఎవరో అమ్మాయి ఫోన్లో పరిచయం అయిందన్న. నిన్న వచ్చి సముద్ర కెరటాలా ఉప్పొంగిపోతుంది మా లవ్ స్టోరీ అన్న. ఇప్పుడు పొద్దున్నే వచ్చి సుడిగాలిలో ఆ అమ్మాయి దగ్గరికి, అందమైన అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతున్నానన్న. ఇప్పుడు వచ్చి ఆ అమ్మాయి కలవలేదు, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదంటావా? ఈ నివాడు చూడడైతే శంకరాభరణం చెవులు చెప్తాడు. ఇప్పుడేంటి నేను చెప్పేవన్నీ అబద్ధాలంటావా? అయినా అమ్మాయి కలిసి అప్పుడు తెలిసేది మీకు. ఓకేరా, నువ్వు చెప్పేదంతా నిజం అనుకుందాం. నీ చేతిలో పడాల్సిన ఆ జాంపండు ఇంకెవడి చేతిలోనన్నా పడి ఉండదన్న గ్యారంటీ ఏంటి? పడే ఛాన్సే లేదురా. ఒకవేళ ఎవడి చేతిలోనైనా పడి ఉంటే పడదు. ఇన్ కేస్ పడితే నా పాలసీ తెలుసుగా. పండైనా పండు లాంటి అమ్మాయినా ఫ్రెష్గా ఉంటేనే దాని మజా. నాకు ఫ్రెషే కావాలి. కొంచెం అడ్రస్ చెప్తారా? అడ్రస్సా? ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా వెతికేది? చూడు, అయిపోయాడు. నీ రూమ్ ఎక్కడ? కాదు, నేను మాత్రం అలాంటి వాడిని. నేను ఇప్పుడు ఎక్కడున్నాను? మెంటల్ సారీ సార్, నాకు అప్పుడప్పుడు ఏదో అవుతుంటుంది. ఏంటి అయ్యేది నా బొందా? ఇంకా చేపుండి నాకు అయ్యేది అప్పుడు. అది కాదు సార్ అడ్రస్. అయ్యో వామో, నీకో దన్న. వసంత్ కమ్ కమ్. అడ్రస్ వీడిని అడుగు. వసంత్, వసంత్ ఏంటి? ఈరోజు మహాశివరాత్రి కదా, మనం పెళ్లి చేసుకుందామా? అమ్మని అమ్మ, పెళ్ళికి ఎసరెడుతుంది ఇది. అయినా మా ఇద్దరికి ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కదా, అర్థం కాలేదు కదా? నేను చెప్తా కదా, కొంచెం దగ్గర కూర్చో చెప్తా, నీకు డీటెయిల్గా చెప్తా. అబ్బా ఇప్పుడు హాయిగా ఉంది. నా దృష్టిలో మన ఇద్దరికి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది. ఫోన్లో ఏ రోజైతే పరిచయం అయ్యావో ఆ రోజే నువ్వు నా డార్లింగ్ అనుకున్నాను. లేదు అందరిలాగే పెళ్లి చేసుకుందాం అంటావా? రా, ఆ గుళ్ళేకి తీసుకెళ్ళి 3 ముళ్ళు కట్టేస్తాను. అయ్యో ఊరికే సరదా కన్నానులే. లేకపోతే ఊపుకుంటూ వచ్చి కట్టేస్తాం. మరి తాజ్మహల్ ప్రేమ గుర్తు నాకేనా? చాలా కాస్ట్లీ అనుకుంటా. దీన్ని నేనేం చేసుకుంటాను? ఇంతేనా? అబ్బా చూస్తారు. రోడ్డు మీద కదా, సిగ్గుపడుతున్నట్టుంది. ఇడియట్స్, మానస్ లేదు. ఏ పిల్ల పిలుస్తుంటే క్లాస్ అయిపోయిందా? ఈ పిల్ల గొడుగులేంటి అంతా నా టైప్లో తయారయ్యారు? చెప్తా, దీని దగ్గర మార్కులు కొట్టేయాలి కదా. నేను చెప్తా కదా. నువ్వు పట్టుకోనన్నది, నువ్వు పట్టుకో. వసంత్, వసంత్ ఏ ముందురా పోరి. ఏముంది మామ? ఏంటి చెప్తా తమ్మి, పట్టుకో పట్టుకో.
కత్తి చాలా బాగుంది కదా. అరే అటు పట్టుకోరా. అరే ఆ ప్రసాదం పెట్టేరా. తీసుకోరా. సారీ సార్, ఏంట్రా తెలియక నేను అమ్మాయిలు నడిపిస్తున్నారా? తెలియక. అవునా? ఉరక లైన్ వెయ్యాలి. రోజు లైన్ వేయమని చెప్పడానికి వచ్చాను, బెదిరించడానికి కాదు. అర్థమైందా? అర్థం కాలే? నాకు అర్థం కాలే. ఈ రూట్లో ఇంకోసారి లైన్ వేయకుండా కనిపించారనుకో, చూసారు కత్తి పొడి చేస్తాను. అర్థమైందా? అయినా ప్రసాదాలు ఇవ్వండి రా. మీకెందుకు ప్రసాదాలు? ఇవ్వండి, ప్రసాదాలు ఇట్టండి బే. కత్తి ఇవ్వు. అర్థమైంది కదా? అది ఓకే. నమస్తే. నమస్తే. కొంచెం మెంటల్ లోడ్లా ఉన్నాడు కానీ మంచోడే. పిల్ల నా కొడుకులు తెలియదు కదా, అమ్మాయిలను అల్లరి చేయడం పద్ధతి కాదని చెప్పి ప్రసాదమిచ్చి వచ్చాను. ఈ మెంటల్ గాడు వచ్చి చంపేస్తాడు, పరిగెత్తండి. సారీ సార్, ఫోన్ మాట్లాడుతూ చూసుకోలేదు. గుద్దేయాల్సింది పెడబోయా. తెలిపే చూస్తుంది. ఓ మల్లేష్, ఆ కర్రలు పడ్రా. తెస్తున్నానండి. వసంత్ వసంత్ బాబాయ్ వాళ్ళు శివరాత్రికి శ్రీశైలం వెళ్తా అన్నారు, వెళ్ళిపోయినట్టున్నారే. ఏమో పద. పూజా, ఈరోజు మహాశివరాత్రి కదా, నువ్వేదో ఉపవాసం ఉంటున్నావు. నేను వెళ్ళి ఫ్రూట్స్ పట్టుకొస్తా, నువ్వు ఫ్రెష్ అప్ అయ్యి రిలాక్స్ అవ్వు. ఓకే ఓకే ఓకేనా? పూజ పూజ ఏమైందిరా? అయ్యో పూజ పూజ పూజ, అయ్యో 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 పూజ పూజ, ఆగు 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 ఆగు. ఏమైంది? నేను ఇవన్నీ నీ నుంచి ఆశిస్తున్నాను అనుకుంటున్నావా? ఆశిస్తున్నాను అనుకుంటున్నావా? నాకు ఇవన్నీ అవసరం లేదురా. పెళ్ళయ్యేంత వరకు నేను ఉండగలను, అంతవరకు ఏ కల్మషం లేని నీ ప్రేమ చాలు నాకు. అర్థమైందా? అయ్యో పిచ్చిదానా, నాకు కొంచెం మాటే తేడా ఉంటుంది. నాకు చాలా మంచిరా నేను. వెళ్ళు, వెళ్ళి చన్నీళ్ళతో స్నానం చేయి, రిలాక్స్గా ఉంటుంది. అర్థమైందా? ఈ లోపల నేను ఫ్రూట్స్ పట్టుకొస్తాను, రిలాక్స్. నేను ఇప్పుడే వస్తాను, సరేనా?
ఎంతసేపు చేస్తావే? ఇదేమో బాత్రూమ్ నీళ్ళు పోసేస్తుంది, నేను ఎక్కడ పోయాలో అర్థం కావట్లేదు. అయ్యో అయ్యో. ఎంతసేపు చేస్తావే? అయ్యో వచ్చేసిందా బాబు? వచ్చేసింది వచ్చేసింది. పూజా మై డార్లింగ్, వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. అయ్యో 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 అయ్యో. కుక్క అయ్యో. ఎక్కడికి రా వెళ్తున్నా? గడ్డబార్ కిందకేసారా? ఎంత వద్దనుకున్న అమ్మాయి గుర్తుకొస్తుంది. కొంపతీసి పూజకి ఏదైనా జరుగుంటుందా? బస్లో వస్తానింది. బస్ బండి నెంబరా? రైట్, బస్ నెంబర్ ఇచ్చింది కదా. ఆ నంబర్ పట్టుకుని బస్ ఓనర్ని కలిస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చేమో. బాయ్ ఫ్రెండ్ బైక్ నడుపుతుంటే వెనకాల కూర్చుని వాడిని గట్టిగా వాటేసుకుని ఇటు త్వరగా ఇడిపించుకో. అలాగే సార్. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. బైక్ దొబ్బడం ఎంతసేపు వస్తున్నా.
నా వీక్ పాయింట్ మీద ఆడుకుంటున్నావు కదరా. ఒరే తాకట్టు పెట్టిన బైక్ రా, జాగ్రత్తగా తీసుకురా. అలాగే బాబాయ్. దీనికి ఏం తక్కువ లేదు. ఒరే మాట, ఎవరో బామ్మని తీసుకొస్తా అన్నావు కదరా. బామ్మే కదా బాబాయ్, టైంకి వచ్చేస్తుంది, కంగారు పడుకో. టైంకి వస్తుందా? టైంకి రావటం ఏంట్రా? ఒరే 2 years డీప్గా లవ్ చేసి హ్యాండ్ ఇచ్చిన అమ్మాయిల గురించి ఎవరో పట్టించుకోర్రా. నీది గాలి పరిచయం రా, గాలికి పోయింది, వదిలే. అలా శేషు పూజని డ్రాప్ చేసి ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేస్తున్నాడు. మరోపక్క వసంత్ ఏమో పూజ చెప్పిన బస్ నెంబర్ సాయంతో బస్ ఓనర్ని కలవడానికి ప్రయత్నిస్తుండగా ఓ రోజు పూజ, నీకు విషయం తెలుసా? తెలియదు కదా? నువ్వు చూడు చెప్తా. పూజ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. బాగుంది కదా? ఇప్పుడు చూడు. పూజ, నేను నిన్ను ప్రేమించట్లేదు. టెన్షన్ పడ్డావా? ఇతనే పదా. మెంటల్ నాయాలి, ఇదేం లవ్రా? ఒరే ఆగరా. నువ్వు నా విషయం నా పెళ్ళంతో చెప్పినా సరే నీ బామ్మ లేకుండా నీ ఇంట్లో అడుగు పెట్టనివ్వను అంతే. బామ్మే కదా కావాల్సింది? బామ్మే కదా. ఒక్క నిమిషం ఆగు నువ్వు. రా బామ్మ. టెన్షన్ తగ్గించేవరా నాకు. ఏంటి తగ్గించింది? వాసన్, ఇది ఎలా ఉంది? మా బామ్మ దూరపు చుట్టం, మనకు పెద్ద దిక్కుగా ఉంటుంది, తీసుకొచ్చాను. నమస్తే బేటు. నమస్తే. బామ్మ, నువ్వు ముందు రూమ్లో రెస్ట్ తీసుకో, మాకు లోపల ఏరే పనులు ఉన్నాయి. రూమ్కు రాలేదనుకో పొడి చేస్తాను. వచ్చేస్తలేదా? ఏంట్రా, ఎన్నిసార్లు రోజుకి ఇదే పనా? ముందు మన పెళ్లి ఏర్పాట్లు చూడు. ఓకే ఓకే. ఇది పెళ్లి ఎంతో పెడుతుందటి. అయ్యో, ముందు రూమ్ లో బామ్మ ఉంది. బామ్మకి చెవుడు కనపడితే వినపడదు. బామ్మ బామ్మ చూసావా? అయ్యో అయ్యో అయ్యో, ఫ్రెష్ పై పార్సల్ పట్రా వసంత్, ఆకలేస్తుంది. ఒక్కసారి అమ్మాయినా ఇవ్వచ్చు కదా. పోరా, ఫోన్ ఇవ్వు. వెళ్ళు. పెళ్లి కూడా చేసేసుకుంటున్నా. ఓసారి హాస్టల్లో ఉన్న రేఖకు ఫోన్ చేస్తే ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుంది. అయ్యో, కలవట్లేదేంటి? ఈ బస్సు నెంబర్ మాదే. అయినా అంబర్పేట జంక్షన్ లో అమ్మాయిని ఇంకో అబ్బాయి తీసుకెళ్ళాడు కదా. ఎవడో పికప్ చేసుకోలేదు సార్, అమ్మాయి నేను పికప్ చేసుకోవాలి. ఆ విషయం అమ్మాయికి తెలియాలి కానీ నాకేం తెలుస్తుందయ్యా. ఇదిగా వెళ్ళి ఆ ఏరియాలో ఎదుగు కనిపిస్తుందేమో. వెళ్ళు. ఓకే సార్. ఈ నువ్వు ఆడిపడిన లెక్కేసింది. అన్నీ అయిపోయాక ఇప్పుడు పరిగెడితే ఏం లాభం? ఈ పాటికి సెంచరీయో డబుల్ సెంచరీ అయిపోయాడు. హలో రేఖ, నేను పూజనే. ఏయ్, ఎక్కడున్నావే నువ్వు? మీ డాడీ నీకోసం అన్ని చోట్ల వెతికిస్తున్నారు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారే. అవునా? ఎప్పుడిచ్చారు? పొద్దున్న హాస్టల్కి వచ్చి చాలా పెద్ద గొడవ చేశారే. నాకేం తెలియదని చెప్తున్నా వినలేదే. నువ్వు కనిపిస్తే మీ డాడీ చంపేసేటట్టున్నారు. జాగ్రత్త, దయచేసి హాస్టల్కి మాత్రం రాకు, ఫోన్ కూడా చేయకు, నీకు దండం పెడతానే. దొరికితే చంపేసేట్టున్నారా? బయట ఎక్కడ తిరగకూడదు. పూజా,
ఏమైందిరా? వసంత్ నాకేదో అవుతోంది, నాకు భయం వేస్తుంది వసంత్. నన్ను వదిలేసి వెళ్ళావు కదా. చిచ్చి, నా కోసం వచ్చిన దేవతని వదులుకుంటానా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వెళ్ళి కడుకొని రాపో. ఏంటి ఇదంతా? వసంత్ నన్ను వదిలి వెళ్ళావు కదా. అరే పూజ, నీ మీద నా మీద మన ప్రేమ మీద ఒట్టు, ఓకేనా? ఓకేనా? ఏ పూజ, పూజ ఏమైందిరా? నువ్వు తీసుకోవని నాకు తెలుసు, తీసుకోపోతే నా మీద ఒట్టే. సార్ జాలిపడి 200 తీసుకున్నారు. ఎలా ఈ వ్యాపారం మీద బాగుందిరా. ఇదో మనం దొంగ పోలీసులు కాదని జాగ్రత్త మేనేజ్, లేదంటే మనకు జైల్లో చిప్పకూడే. అలాగే సార్. ఆగో ఆగో, సైడ్ సైడ్. లైసెన్స్ లైసెన్స్ ఇదిగో. రిజిస్ట్రేషన్ ఉందా? ఉంది సార్. తీ. ఇదిగో. హెల్మెట్ హెల్మెట్. ఇదిగో. వీడి అబ్బా లైట్లు నెంబర్ ప్లేట్తో సహా అన్నీ ఉన్నాయి. ఏం చేద్దాం అబ్బా? చెప్తా. దుమ్మేంట్రా? ఫైన్ గట్ట 500. దుమ్ముకు ఫైన్ ఏంటి సార్? దుమ్ముకు ఫైన్ ఏమిటా? ఒరేయ్, దుమ్ము పట్టిన బండితో నువ్వు రోడ్డు మీదకి వస్తే ఆ దుమ్ము వచ్చి నీ కలలో పడితే నువ్వు చక్కాబక్కమని రోడ్డు మీద గుద్దేస్తే, నీ వెనకాల బండ్లు వచ్చి నీ గుద్దేస్తే, వాళ్ళని గుద్దేస్తే రోడ్ అంతా గుద్ది రోజంతా ట్రాఫిక్ జామ్ అయిపోయి రోడ్ అంతా బరువు అయిపోయి పంజాగుట్ట ఫ్లైఓవర్ కూలిపోతే నా పంజాగుట్ట ఏం కావాలి? నా ట్రాఫిక్ పోలీస్ ఏం కావాలి? నా హుస్సేన్ సాగర్ ఏం కావాలి రా? తీసుకోండి సార్. లంచమా? పో పో. అరే హెల్మెట్ వానికి ఇచ్చారా? వెళ్ళిపో. పో. వీడేంట్రా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు? మెంటలకి హుస్సేన్ సాగర్ లో దూకుతాడే ఉంటావు. సార్ మీరు బాగా అలసిపోయినట్టున్నారు, నీళ్ళు తాగండి సార్. అవునా? ఆహా క్యాచ్. అరే ఈ వ్యాపారం మీద బాగున్నట్టుందిరా. ఎవరైనా వస్తున్నారా చూడు. ఎవరు రావట్లేదు సార్. అరే సరిగా చూడరా. లేదు సార్, ఎవరు రావట్లేదు. ఈ ఎండ్లో గుండుతో నడవలేకపోతాను. పట్టుకో చెబుతా. బైక్లే ఈ సిటీలో సిటీ ఏంట్రా నడుచుకుంటూ వస్తున్నావు? నాకు బండి లేదు కదండి. బండి లేదా? బండి లేకపోయినా గుండుంది కదరా. కట్టు 300. గుండున్నా కట్టాలండి. 300 కట్టరా. నాకేదో అయిపోతుంది. కట్టు 300. వీడెవడో తిక్కేతలా ఉన్నాడు. ఇదిగండి సార్, కొంచెం ఈ సీటీ చూసి ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పి కొంచెం పుణ్యంగా. ఓకే. హయ్యత్ నగర్ చౌరస్తా దాటాక అమర్పేట చౌరస్తా వస్తుంది. ఆ చౌరస్తా దాటాక చిన్న గల్లీ వస్తుంది. ఆ గల్లీ తర్వాత ఏంటి తేడాగున్నాడు? అడ్రస్ ఆ గల్లీ వస్తుంది కదా. ఆ గల్లీ తర్వాత చేయదై. అరే ఎవరు వేడు? చెప్పాడు. అరే పోలీస్ పోలీస్. వసంత్, ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నానో చెప్పవా? నీకేంటి మంచి ఊపులో ఉన్నావు మనిషివి. సర్లే వసంత్, త్వరగా వెళ్దాం. పెళ్ళైపోతే పని అయిపోతుంది. పెళ్ళి అయిపోతే మాకు దూరం తిరిగిపోద్ది ఇక్కడ. ఏ ఆటో, అంబర్పేట జంక్షన్ వస్తావా? 50 రూపాయలు అయింది. 20 రూపాయలే కదా. 20 ఇస్తాను నేను. 50 రూపాయలు అయిద్దా? 20 అవుతాయా? పోలీసులు ఉన్నారు. ఒక్క నిమిషం వెళ్ళిపోదాం. వసంత్ తొందరగా వెళ్దాం, పోలీసులు ఉన్నారు. 50 ఇస్తా, పద నువ్వు. రే చిన్ను, ఎలా వచ్చావు
ఎక్కడికి? అయ్యో ఇదిగో. పాపం వీడికెవ్వరూ లేరనుకుంటా. ఎక్కడ పడితే అక్కడ తిరిగేస్తున్నాడు. తిను తిను తిను. అక్క కొరుకుతా. ఏ వద్దు నానా, వసంత్ చాలా మంచివాడు. అంకుల్ కొరుకుతా. యాపిల్ ఒకటి తీసుకో. ఆకలేస్తుందానా? తిను. ఈ పిల్లాడికి ఈ శేషుకి సంబంధం ఏంటో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. కొంచెం డీటెయిల్గా వెళ్దాం. ఈ పిల్లాడికి ఓ అక్క ఉండేది, పేరు లక్ష్మి. పెద్ద దిక్కులేని అమ్మాయి కూలి పనికి వెళ్ళి తమ్ముని పోషించుకునేది. ఎలా ట్రాప్ చేశాడో తెలియదు కానీ మొత్తానికి లక్ష్మిని లైన్లో పెట్టేశాడు. లక్ష్మిని మాయ చేసి వస్తుండగా డాబా దగ్గర పూజను చూశాడు. దాంతో లక్ష్మిని మర్చిపోయి పూజాంబడిపడ్డాడు. ఇప్పుడు పూజకి ఏం శాఖిస్తాడో తెలియదు కానీ పిల్లాడు మాత్రం అటు తిరిగి ఇటు తిరిగి వీళ్ళ మధ్యకే చేరాడు. అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఎవరో తెలియని అమ్మాయి ఏంటి ఇంతలా డిస్టర్బ్ చేస్తుంది? పూజ ఫోన్ ఎత్తు, ఫోన్ ఎత్తు. బాగా నొప్పిగా ఉందా? తలనొప్పే కదా పూజ, తగ్గిపోతుందిలే. వసంత్ 2 నిమిషాలుండు, టాబ్లెట్ పట్టుకొస్తాను. అయ్యో పూజ, షాప్ చాలా దూరంలో ఉంది. నేను తెస్తాను, నువ్వు పడుకో. ఓకే. అమ్మాయి 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 కాసాగు. ఏంటి బామ్మ, ఆకలవుతోందా? నా బొంద అవుతుంది. నువ్వు చూస్తే ఒట్టి అమ్మాయికురాల్లా ఉన్నావు. వాడు నువ్వు అనుకున్నంత మంచోడు కాదు, పచ్చి మోసగాడు. ఇదిగో నువ్వు చిన్న పిల్లవి, నీ మంచి కోరి చెబుతున్నాను. వాడిని నమ్మొద్దే, వాడు ఒట్టి దుర్మార్గుడు. అమ్మాయిల్ని ఏమార్చి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తాడే తల్లి. బామ్మ, నువ్వెవరి గురించి మాట్లాడుతున్నా? వసంత్ చాలా మంచివాడు. నీ మనవడు గురించి నువ్వే అలా మాట్లాడొచ్చా? అయ్యో దేవుడా, నేను అసలు వాడి బామ్మనే కాదే తల్లి, అడుగు తినేదాన్ని. గుర్తుపట్టలా? ఒకరోజు ఎల్లు తల్లి ఎల్లు, ఏం జరగకముందే ఎల్లు. ఆడు నిన్ను పాడు చేస్తాడే తల్లి,
నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టడు. ఏమీ జరగకముందే వెళ్ళిపో తల్లి, వెళ్ళిపో వెళ్ళిపో. చిచ్చి, వసంత అలాంటి వాడు కాదు. ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్, మిల్క్ కప్ చాకోబార్. ఓ నాయనో, వెళ్ళరా దేవుడా, ఈ కప్పులు ఇచ్చి తప్పేసుకుంటే సరిపోది. ఇదిగా మా ఐస్ క్రీమ్లు, ఇంతకు మించి అడగ తల్లి. పేదోని తల్లి, 1000కి 2000 ఇచ్చుకోలేనమ్మా. మీ ఆయన మామూలుడు కాదు తల్లి, వాడే మనిషి అమ్మా. 1000 రూపాయలు ఇచ్చినట్టు ఇచ్చి 2000 లాక్కున్నాడు. బాబాయ్ నన్ను వదిలే తల్లి. ఏంటిది, అందరూ ఇలా ఉంటున్నారు?
తెలుసా? ఈడి గురించి పిచ్చోళ్ళ తిరుగుతున్నానమ్మా. ఈడి గురించి నీకు తెలిస్తే చెప్పమ్మా, నీకు దండం పెడతాను. అవును, ఇతని గురించి ఎందుకు వెతుకుతున్నారు? సేన ఎప్పుడైనా మడిసి రూపంలో తిరుగుతాడని అనుకుంటామమ్మా. నాకు ఈడి రూపంలో తగిలేడు. నా కూతురు పెళ్లి చేద్దామని దాచుకున్న 5 లక్షలు తెచ్చుకుందామని బ్యాంక్కి వెళ్ళానమ్మా. అక్కడ ఏదో ఫారం ఫిలప్ చేయాలంట కదమ్మా. నాకేమో చదువు రాదు. ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అటు ఇటు చూశానమ్మా. అప్పుడు తగిలేడమ్మా ఇది అయితే. నాకు మా 5-6 జబ్బు ఉంది. ప్రతి 10 నిమిషాలకోసారి నాకేదో అవుతుంది. అప్పుడు చుట్టూ ఏం జరుగుతుందో నాకు తెలియదు. సరిగ్గా అప్పుడు అదే జరిగిందమ్మా. నేను మామూలు మనిషిని అయ్యేటప్పటికి పక్కన ఈ దరిద్రుడు లేడు, బ్యాంకులో డబ్బు లేదు. అదృష్టం కొద్దీ నాకు ఈ పర్సు దొరికిందమ్మా. అందులో ఆడి ఫోటో అడ్రస్ ఉన్నాయి. ఆడి కోసం తిరగలేక చచ్చిపోతున్నానమ్మా. నీకేమన్నా తెలిస్తే దయచేసి చెప్పమ్మా, నీకు పుణ్యం ఉంటుంది. ఈ 3-4 నెలలు నీతో చాలా ఎంజాయ్ చేశాను. నేను ఇంక ఒక్కరోజు ఉన్నా దొరికిపోతాను నాకు తెలుసు. అందుకే వెళ్ళిపోతున్నాను. అయినా వయసులో ఉన్న అందమైన అమ్మాయి ఇంటి నుంచి పారిపోయేస్తే ఎవడు మాత్రం ఊరుకుంటాడు? అందుకే మంచితనం అమాయకత్వం అంటూ ఓ ఎరయేశాను. ఏకంగా నీ ఊళ్ళోకే నన్ను లాక్కున్నావు. అడగకుండానే అన్నీ ఇచ్చేసావు, డబ్బు నగలు కూడా. అయినా తప్పు నీది కాదు, నాది కాదు, నీ 16 ఏళ్ల వయసుది. ఇప్పుడు ఏమైంది చెప్పు? మహా అయితే కొన్ని రోజులకు ఒక బిడ్డకు తల్లి అవుతావు, అంతే కదా? జాగ్రత్త, పోలీస్ కేసు పెట్టావు, నీ పరివే పోతుంది. పూజ, నీకు విషయం తెలుసా? నా పేరు వసంత్ కాదు, శేషు. వసంత్, సారీ, నేను వసంత్ కాదు. వసంత్!
అప్పుడే రెక్కలొచ్చిన పక్షికి ప్రపంచమంతా స్వేచ్ఛగానే కనిపిస్తుంది. ఆ స్వేచ్ఛా ప్రపంచంలో తను అనుభవించేదే ఆనందం అనుకుంటుంది, తను చూసేదే నిజం అనుకుంటుంది. కానీ ఆ నిజం వెనుక అబద్ధాన్ని గ్రహించదు. ఆ అబద్ధం నిజమైతే పరిస్థితి ఇలా ప్రశ్నార్థకమవుతుంది.